సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విచిత్రమైన మోసం జరిగిందంటే ఒక వార్త ప్రచారం జరుగుతుంది సార్. అది అంటే డబ్బులు లెక్కించేవాడే డబ్బులు కొట్టేస్తాడు అంటున్నారు. మరి ఇది ఏం జరిగింది? అది ఏ విధంగా చేశారు సార్ ఆయన? మామూలుగా సినిమాలో మాత్రమే చూస్తాం ఇలాంటిది. ఇట్లాంటిది ఇప్పుడు తిరుమలలో జరిగింది. మామూలుగా అయితే మన అందరికీ వచ్చే డౌట్ ఏంది, డబ్బులు ఎంచేవాడు వాడు కొన్ని బంగారు కాయలు తినేసి వెళ్తాడేమో, లేకపోతే ఎక్కడన్నా దోపుకొని వెళ్తాడేమో అనుకుంటాం. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీకి వాళ్ళందరినీ చెక్ చేస్తారులే, ఎక్కడున్నా కడుపులో ఉన్నా కూడా కనిపెట్టచ్చు, కాబట్టి సాధ్యం కాదు అనేది కూడా అందరూ అనుకుంటారు. కానీ ఒక అతను సాధ్యం చేసి చూపించాడు. దాదాపు 100 కోట్ల పైన అతను ఈ పరకామని అంటారు దాన్ని, పరకామంలో డబ్బులు ఎంచే వ్యక్తి అతను 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. 20 ఏళ్లలో అతను 100 కోట్లు తీసుకెళ్ళగలిగాడు ఇక్కడి నుంచి. ఇది ఎలా సాధ్యం అనేది ఇవాళ షాకింగ్ అనమాట. ఆనం వివేకానంద రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, ఆయన అసెంబ్లీలోనే మొత్తం కథ అంతా కూడా చెప్పాడు. సో ఇది ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తుంది. ముఖ్యంగా భక్తులకి ఈ కథ వింటే భయం వేస్తుంది. ఇట్లా ఉంటుందా? మనం ఎంతో భక్తితో పవిత్రతతో వేస్తారు. చాలామంది పాపం ఈ డబ్బులు సేవ్ చేసుకుంటారు, అనేక ఇబ్బందులు పడి సేవ్ చేసుకొని ఉండిలేస్తారు పేద ప్రజలు. డబ్బు ఉండేవాడు ఎలాగో వాళ్ళకి ఇబ్బంది లేదు, లేనివాళ్ళు కూడా అనేక కష్టాలు పడి 1 year 2 years సేవ్ చేసుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఎందుకంటే ఆయన పేరే వడ్డీ కాసులు కదా. సో అక్కడ డబ్బులు వేయడం అనేది ఆనవాయితీ. అట్లాగే విదేశీ భక్తులు కూడా చాలామంది వస్తారు. వాళ్ళు విదేశీ కరెన్సీలోనే వేసేసి వెళ్ళిపోతారు. సో డాలర్స్ కావచ్చు, వేరే దేశాల కరెన్సీ వాళ్ళు ఏమి తెచ్చుకుంటారో అవే కరెన్సీని వేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి దానికి మళ్ళీ డబ్బులు కట్టి వ్యవహారం ఎందుకని అదే కరెన్సీలు వేసేస్తారు. అలా విదేశీ కరెన్సీ పుష్కలంగా ఉంటుంది. ఈ డబ్బులు ఎంచే ఇది ఒక సంస్థకి ఇచ్చింది టీటీడీ. అదేంటంటే పెరియ జీయర్ స్వామి అంటారు. పెరియ జీయర్ అంటే పెద్ద జీయర్, చిన్న జీయర్ పెద్ద జీయర్ అంటే అట్లాగా తమిళనాడు పదం, అది తమిళ పదం. పెరియ జీయర్ మఠం వాళ్ళకి ఇచ్చారు. ఈ పెరియ జీయర్ మఠం వాళ్ళు ఎప్పటి నుంచో ఆ డబ్బులు ఎక్స్పర్టైజ్ సాధించారు. అట్లా చెన్నైకి చెందిన రవికుమార్ అనే అతను ఈ పెరియ జీయర్ మఠంలో ఉంటాడు. తను 20 ఏళ్ళ నుంచి ఈ పరకంలో పనిచేస్తున్నాడు. ఇతన్నంతా ఎప్పుడు ఈ పెరియ జీయర్ బ్యాచ్ని ఎప్పుడు కూడా చెక్ చేయడం లేదంట. ఇది మనకు తెలియదు. మరి చెక్ చేయకుండా ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చేవాడిని ఎవడైనా చెక్ చేస్తారు కదా, ఎందుకంటే ఆ డబ్బులు ఏదో రూపంలో తీసుకెళ్తారు. చెక్ చేయడం లేదంట. అంటే మామూలుగా ఏదో అట్లా చెక్ చేసి వదిలేస్తున్నారా, లేకపోతే అసలే చెక్ చేయడం లేదా అని తెలియదు. చెక్ చేయడం లేదని ఆయన చెప్తున్నారు. చెక్ చేయడం లేదు. అయితే క్యాజువల్గా మొన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేశారు ఈ రవికుమార్ని. వాళ్ళు క్షుణ్ణంగా చెక్ చేశారు బాడీ అంతా. చేస్తే మలద్వారం దగ్గర ఒక ప్రత్యేకమైన రంధ్రమే క్రియేట్ చేసుకున్నాడు ఈయన, సర్జరీ చేసి. చెన్నైలో హాస్పిటల్లో సర్జరీ చేసుకొని డబ్బులు పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంట సర్జరీ చేసి. మరి అది ఎలాంటి సర్జరీనో తెలియదు. చేసి డాలర్లు తీసుకెళ్తున్నాడు, డాలర్లు ఇతర విదేశీ కరెన్సీలు తీసుకెళ్తున్నాడు. అవి దొరికాయి ఆయన మలద్వారం దగ్గర. అది చూసి షాక్ అయ్యారంట వాళ్ళు. షాక్ అయ్యి ఇంకా అతన్ని పోలీసులకు అప్పగించారు. సిఐ అతన్ని ఇంట్రాగేట్ చేశాడు. చేస్తే మొత్తంగా వాళ్ళ ఎంక్వైరీలో బయటపడింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్లో 100 కోట్ల వరకు ఇతను ఇప్పటివరకు దొంగిలించుకొని వెళ్ళాడు అని. సో అతని బ్యాంక్ అకౌంట్స్, అతని ఆస్తులు మొత్తం చూస్తే 100 కోట్ల వరకు ఉంది అని వాళ్ళు ఒక అంచనాకు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ అంతా చేసినాక. సో ఇప్పుడు ఈ 100 కోట్లు ఎలా ఇప్పించాలి? అసలు ఈ విషయం బయటికి తెలిస్తే టీటీడీ పరువు పోతుంది, దేవుడి మీదనే ఇది వస్తుంది అని చెప్పి బయట దీన్ని చెప్పొద్దని సిఐ, ఈఓ అందరూ కూడా, చైర్మన్ అందరూ కుమ్మక్కయ్యి ధర్మకర్త మండలికి కూడా చెప్పి, అరే బాబు ఇది సమస్య, మన టీటీడీ పరువు ఇంటర్నేషనల్గా పోతుంది ఈ వార్త బయటకు వస్తే అని చెప్పి ఏం చేశారంటే దీన్ని హషప్ చేసి అతని దగ్గర డబ్బులు ఎలా మరి వెనక్కి, చట్ట ప్రకారం అయితే దీన్ని కోర్టులో పెట్టి కోర్టులోకి పెట్టాలి కేసు, కానీ కోర్టులో పెట్టకుండా ఈ డబ్బులు వెనక్కి తీసుకోవాలా, ఎలా తీసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఆ డబ్బుల్ని విరాళంగా తీసుకున్నారు, అతను విరాళం ఇచ్చినట్టు. సో వాడు డబ్బులు దొంగిలించి మళ్ళీ వాడి దగ్గర విరాళం, ఇది ఎంత బ్యూటిఫుల్ ఐడియా చూడండి. సో ఆ విరాళంగా అతను మళ్ళీ వీళ్ళకి టీటీడీ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చాడంట. ఇది జరిగింది. ఇతని మీద ఏ రకమైన పనిష్మెంట్ లేదు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అది కూడా ఈయన ఆనం వివేకానంద రెడ్డి చెప్తే బయటికి జనాలకు తెలిసింది. అయితే దీని మీద కూడా ఎందుకునో
ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా బలంగా దీన్ని హైలైట్ చేయలే. మామూలుగా జగన్ గవర్నమెంట్ ఉంటే ఈ విషయాన్ని ఓ అని చేసేసి ఉండేవాళ్ళు, ధర్నాలు చేసి ఉండేవాళ్ళు, రాస్తారోకోలు ఇవన్నీ జరిగేవి, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసేసి ఉండేవాళ్ళు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా, సైలెంట్గా ఉన్నారు. ఏదో చెప్పాడులే ఆయన మినిస్టర్ అన్నట్టుగా సైలెంట్ అయిపోయి గమ్మున ఉన్నారు. ఈ వీళ్ళు కూడా చేమకొట్టిన దొంగలాగా వైసీపీ వాళ్ళు కూడా గమ్మున ఉన్నారు. ఎందుకంటే అది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా పట్టుబడి, వాడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఉన్నా వాడిని ఏం చేయలే. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టుబడినప్పుడు వాళ్ళే కదా దీన్ని అక్సెప్ట్ చేసింది. అందువల్ల వాళ్ళు కూడా మాట్లాడలే. ఇట్లా ఈ 2 కారణాలతో 2 వైపులా కూడా దీని గురించి ఎవరు మాట్లాడరు. నిజానికి చాలా సివియర్ విషయం ఇది. అందుకంటే ఇంకా ఎవరెవరు తీసుకుపోయారో ఎలా తెలుస్తుంది? వీడంటే దొరికితేనే దొంగ అంటారు కదా, నిజంగానే 100 కోట్లు తీసుకుపోయాడా, 100 కోట్లే అని నమ్మించాడా వెళ్ళి? ఎందుకంటే ఎప్పటి నుంచో 20 ఏళ్ళుగా ఇతను రోజు డాలర్లలో తీసుకెళ్తున్నాడు అనుకో. అది ఎన్ని డాలర్లు పడతాయో ఏంటో ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు వాడు. మరి ఏ సర్జరీ చేసుకున్నాడు ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా జనాలకి. ప్రజల డబ్బులు లక్షలాది కోట్లాది మంది అక్కడ డబ్బులు వేస్తారు. సో మన డబ్బులు ఇలాగ మలద్వారం గుండా బయటకు వెళ్ళిపోతున్నాయంటే ఎలా ఉంటుంది, ఎంత నీచంగా ఉంటుంది జనాలకి, భక్తులకి. సో ఇది జరిగింది. ఇది షాకింగ్గా ఉంది. అంటే టీటీడీ మామూలుగానే ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది, అక్రమాలు ఉంటాయి, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. టీటీడీలో నేను చిన్నప్పటి నుంచి, మా తిరుపతి కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఖచ్చితంగా టీటీడీలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇవే జరుగుతుంటాయి. మొన్న కూడా అతను ఎవరు చంద్రగిరి ఎమ్మెల్యే, ఆయన 300 మందికి ఒకేసారి మహాదర్శనం చేయించాడు ఆయన. ఎమ్మెల్యేలకి అవి రికమెండేషన్ లెటర్లు వాడాను. సో ఇది అందరూ చేస్తారు. అధికార దుర్వినియోగం అనేది టీటీడీ దగ్గర అందరూ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు స్పెషల్ దర్శనం కావాలని కోరుకుంటారు. అక్కడున్న జర్నలిస్టులు ఇదే పని చేస్తారు, పోలీసులు చేస్తారు, అక్కడున్న వ్యాపారవేత్తలు వ్యాపారస్తులు చేస్తారు, ఇంకా రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా అక్కడ రకరకాల ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, డబ్బులు ఎలా సంపాదించాలనేది అక్కడ ప్లాన్ చేస్తారు. అది కూడా జరుగుతున్నాయి. గతంలో రోజా మీద వీళ్ళ మీద అంతా కూడా విమర్శలు వచ్చాయి, దర్శనాల స్కామ్ అని. రకరకాల స్కాములను అక్కడ బయట పెట్టారు. కనీసం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ మీద ఏ ఆరోపణలు చేసిందో వాటన్నిటిని నిగ్గుదేల్చే పని చేయాలి. అది చేస్తుందా? ఊరికే ఇట్లా చెప్పి, ఎందుకంటే అది చేస్తే వీళ్ళకి కూడా వ్యవహారాలు, వీళ్ళు మళ్ళీ చేయలేరు కదా, వీళ్ళు కూడా చేయాలి. ఊరికే అవి చేస్తున్నట్టుగా నటిస్తారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏంటంటే గతంలో జరిగే అవినీతులు ఇది మీద ఒక కొలిక్ అయితే తీసుకురారు, లాజికల్ ఎండ్కి తీసుకురారు. ఊరికే అరెస్ట్ చేయడానికి వాడుకుంటారు, వీళ్ళు మళ్ళీ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసేదాన్ని ప్రశ్నించకుండా ఉండడం కోసం, వాళ్ళని ఆపడం కోసం వాళ్ళని కేసులు పెడతారు. ఇది మోడస్ ఆపరేండి అనమాట. అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ మీద కేసులు ఎందుకు పెడతాదంటే, ఒకటి అరెస్ట్ చేయాలి, 2 తాము చేసేదాన్ని వాళ్ళు గట్టిగా పోరాడకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలంటే, ఒరే బాబు నువ్వు కానీ ఏమన్నా నా కరప్షన్ గురించి మాట్లాడితే నీ కరప్షన్ గురించి నీ కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తా, కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు, ఊరికే డ్రామా ఆడు కానీ గట్టిగా చేయొద్దు అని. ఇది ఒక లోపాయికారి ఒప్పందం ఇరు పార్టీలకి. అందుకనే మనం చూస్తే ఎవరు కూడా అధికారంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి యాంటీగా లాజికల్ ఎండ్గా తీసుకెళ్లరు. కేసులు ఉంటాయి అంతే. ఇప్పుడు జగన్ మీద కేసులు ఉన్నాయి, 20 కేసులు. ఆ కేసులను ఎందుకు 10 ఏళ్లలో ముందుకు వెనక్కి తీసుకెళ్లలేదు బీజేపీ అంటే, జగన్ కంట్రోల్లో ఉండాలంటే జగన్ మీద కేసులు ఉండాలి. ఇదే పని ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తాడు. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి